and welcome back to another gameplay video. In this video, నేనైతే ఒక హౌస్ బిల్డ్ చేశాను అండ్ ఆ హౌస్ లో మనకి జాంబీ రెస్పాన్ అవుతుంది. బట్ ఈ షిట్ మ్యాన్ షిట్ అండ్ క్రీపర్ అయితే చాలా దారుణంగా నన్ను చంపింది. గేస్ మోడ్ గైస్. సో ఈ దాంతో రివెంజ్ తీసుకోవాలని నేను కూడా సిద్ధమయ్యాను. మనసు వచ్చింది మా ట్యాగ్ అండ్ దీని తర్వాత నేను ఒక కేవ్ కి వెళ్ళాను అండ్ అక్కడ కూడా నేను చాలా జాంబీస్ తోటి అయితే పోరాడాను అన్నట్టు. నుంచి కూడా నేను చాలా బాణాలు యుద్ధాలు జరిగింది అండ్ ఈ విధంగానే నేను ఒక బేస్మెంట్ బిల్డ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ అక్కడ కూడా కేవ్ ఉందిరా అయ్యా గైస్. సో ఇవన్నీ నేను ఎట్లా ఫేస్ చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూడండి. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫటాఫట్ వీడియోని లైక్ చేసేసేయండి అండ్ వితౌట్ టైమ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లొకేషన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకున్నాను. సో ఇదే మన లొకేషన్ అన్నట్టు. ఇక్కడే మన హౌస్ అయితే బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనుకున్నాను అండ్ ఇక్కడ నేను క్రాఫ్టింగ్ టేబుల్ ని ప్లేస్ అయితే చేసేసాను అండ్ ఇక్కడ నేను జస్ట్ చెస్ట్ బాక్స్ ని కూడా క్రాఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చిన్న చిన్న ఐటమ్స్ అన్నిటిని కూడా మనం దీంట్లో ఈజీగా పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టేసిన తర్వాత నేనైతే ఈ డట్ బ్లాక్స్ అన్నిటిని క్లియర్ చేయాలని అనుకున్నాను. సో ఫటాఫట్ చేద్దామనే లోపే నాకు సాల్వ్ చేద్దామని గుర్తుకొచ్చింది. సో దాన్ని కూడా ఫటాఫట్ క్రాఫ్ట్ అనేది చేసుకున్నాను. ఎందుకంటే దీంతో మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది అనేసి. అండ్ ఫైనల్గా వర్క్ కూడా అయిపోయింది. బట్ ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఈ వర్క్ని మనం రేప్ చేసేద్దాం. అండ్ ఇంతలోనే నాకు ఒక టోటల్ కనిపించింది అండ్ టోటల్ అయితే చాలా బాగుంది అండ్ దీన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఫటాఫట్ వెళ్ళి పడుకుందాం, లేదంటే జాంబీస్ తోటి చాలా దారుణమైన చావు చేస్తాం. సో ఇక్కడ పడుకున్నాను నేను. సెకండ్ మార్నింగ్ అయిపోయింది కాబట్టి మనం ఎడ్సబెట్టిన వర్క్ దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ ఈ వర్క్ని ఫటాఫట్ కంప్లీట్ చేయాలనే డిసైడ్ అయిపోయాను నేను. అండ్ ఈ విధంగా వ్లాగ్స్ అన్నిటిని కూడా కవర్ అప్ చేసేసాను. బట్ ఇక్కడ ఏంటంటే ఈ గడ్డి అంతా కూడా మనం క్లీన్ చేయాలి. సో దీనికి చాలా టైం పడుతుంది. మనం ఈ విధంగా చేసామంటే సో మనకి ఒక బకెట్ కావాలి అండ్ ఆ బకెట్ తోటి వాటర్ తీసుకొని అదంతా వేసామంటే అంత త్వరగా ఈజీగా క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఐరన్ కొన్ని నా దగ్గర ఉన్నాయి కాబట్టి జస్ట్ మెల్టింగ్కి పెట్టాలి. సో ఫైనల్గా మన పాత హౌస్ దగ్గరికి వచ్చాను అండ్ ఇక్కడ నేను మెల్టింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నాను. స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. సో ఇది మెల్ట్ అయ్యేలోపు మనం ఫుడ్ని వెతుకుందాం. ఫుడ్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో నా దగ్గర లేదు కాబట్టి నేను ఫుడ్ని వెతకాలనుకున్నాను. ఇక్కడ ఈ పందిని చంపుదాం అనుకున్నాను బట్ దీన్ని చంపలేదు. ఎందుకంటే మన వ్యూవర్ ఒకడు అన్నాడు దీన్ని చంపకండి అక్క అనేసి. సో దాన్ని ఇడిసబెట్టేశాను అండ్ ఇప్పుడు మనం ఫుడ్ కావాలంటే మనం దీన్ని చంపాల్సి వస్తుంది. మనకు ఎదురుగా ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి దీన్నే చంపేద్దాం. బికాస్ దూరం దాకా ఏది కనిపిస్తలేదు. దీన్ని అయితే చంపేశాను అన్నట్టు అండ్ దీన్ని కూడా చంపేశాను. 2 యానిమల్స్ని చంపాను నేను. అసలు చంపాలనుకోలేదు బట్ చంపాల్సి వచ్చింది గైస్. అండ్ ఫైనల్గా మన ఫుడ్ కూడా మెల్టింగ్ ఫుడ్ని కూడా కుక్ చేసుకోవాలనేసి ఈ ఐరన్ని తీసి ఫుడ్ అయితే పెట్టేశాను అన్నట్టు. అండ్ చార్కోల్ నా దగ్గర ఆల్రెడీ ఉండే కాబట్టి దాన్ని పెట్టేశాను. సో ఇక్కడ మనం ఫటాఫట్ బకెట్ అయితే చేసుకుందాం. బికాస్ మన దగ్గర 9 ఐరన్ ఇన్గాట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ బకెట్ని కూడా ఫైనల్గా చేసుకున్నాను అన్నట్టు. సో ఈ చెత్త చెదారం అన్నీ తీసేసి ఫస్ట్ అయితే ఫుడ్ తిన్నాను. బికాజ్ మనకి ఎనర్జీ లేకపోతే మనం ఏం చేస్తాం. సో ఇక్కడ నేను ఇంకో ఫుడ్ని కూడా తినేసాను. సో ఇప్పుడు ఇక్కడ నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫటాఫట్ బకెట్లో నీళ్ళు నింపుకుందాం అండ్ పడుకుందాం. అండ్ ఇది మన థర్డ్ నైట్ అన్నట్టు. సో చలో ఫటాఫట్ వెళ్ళి పడుకుందాం, లేదంటే జాంబీ అటాక్ చాలా దారుణంగా ఉంటుంది. ఆల్రైట్, థర్డ్ మార్నింగ్ కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు మనం మన ప్లేస్కి అయితే వచ్చేసాం అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాటర్స్ తోటి కూడా ఇదంతా గడ్డిని మనం క్లీన్ చేయాలి. సో ఫటాఫట్ నా వర్క్ అనేది స్టార్ట్ చేసేసాను. చాలా సేపటి తర్వాత మనకి ఫైనల్గా ఇదంతా కూడా ఈ విధంగా అయిపోయింది అన్నట్టు అండ్ ఇదంతా క్లియర్గా అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అండ్ దీన్ని ఇక్కడ పెట్టేశాను. సో ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని వుడ్స్ని అండ్ దాని తర్వాత ఆ ప్లాంక్స్ని అవంతా కూడా క్రాఫ్టింగ్ అయితే చాలా సేపటి దాకా అయితే చేశాను అన్నట్టు. అండ్ ఫైనల్గా కొంచెం అయితే హాఫ్ వర్క్ అయితే బిల్డ్ అనేది చేసేసాను. లైక్ ఒక మెజర్మెంట్ టైప్ చేసుకొని అదంతా బిల్డ్ అనేది చేసేసాను. సో అది ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. ఎట్లా కట్టాలో కొంచెం కూడా ఐడియా రాలేదు బట్ కట్టాలనేసి డిసైడ్ అయ్యాను. సో ఈ విధంగా అయితే కట్టేశాను అన్నట్టు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇది ఇంత పెద్దగా ఎందుకు కట్టానంటే ఐటమ్స్ కోసం కట్టాను. బికాస్ ఐటమ్స్కి స్పేస్ చాలా ఉండాలనేసి. సో ఈ విధంగా కట్టడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇప్పుడు దీంట్లో జస్ట్ గోడలు పెట్టాలి. సో దాన్ని కూడా పెట్టేద్దాం. అసలు చాలాసేపు ఆలోచించిన తర్వాత ఏం పెట్టాలని డిసైడ్ అయిపోయాను ఆల్రెడీ. సో ఈ విధంగా అయితే ఒకటి పెట్టేశాను అన్నట్టు, మీరు చూడొచ్చు దీంట్లో. సో ఈ విధంగా పెట్టేశాను. సో అన్ని కూడా పెట్టేద్దాం ఫైనల్గా. ఇదంతా పెట్టేశాను అండ్ ఫైనల్ది ఎలా ఉంటుంది కూడా చూసేసేయండి. మన హౌస్ అయితే రెడీ అయిపోయింది అన్నట్టు. ఎలా అనిపిస్తుందో ఒకసారి కమెంట్లో అయితే చెప్పండి. జస్ట్ ఇప్పుడు మనం పైన కూడా ఆ పైన కూడా కవర్ అప్ చేసి ఒక చిన్న రూమ్ అయితే బిల్డ్ చేయాలని అనుకుంటున్నాను నేను. ఈ పర్పుల్ బ్లాక్స్ ఉన్నాయి కదా దాంతో, బికాస్ అది లుక్ చాలా బాగుంటది అని అనుకొని అదంతా చేస్తున్నాను. బట్ ఇంతకంటే ముందు మన పాత హౌస్కి వెళ్ళిపోదాం. సో ఇది మన పాత హౌస్ అన్నట్టు. ఇక్కడే మనం ఫస్ట్ హౌస్ ని కట్టుకున్నాం అన్నట్టు. అండ్ ఇక్కడ నేను అన్ని ఐటమ్స్ అన్నిటిని కూడా అక్కడ షిఫ్ట్ అనేది చేసేసాను అన్నట్టు. సో చూడండి ఇది కొంచెం ఈ విధంగా ఉందన్నట్టు. మొత్తం సైలెంట్గా అయిపోయింది అన్నట్టు అది. అండ్ ఇక్కడ ఈ కేవ్లో కూడా నేను కొన్ని ఐటమ్స్ పెట్టాను కదా, ఆ ఐటమ్స్ని కూడా నేను అక్కడే షిఫ్ట్ అనేది చేసేసాను. సో ఇప్పుడు ఏం లేదు, మనం ఫటాఫట్ వెళ్ళి మన హౌస్ని చూడాలి. సో లెట్స్ గో గైస్, వెళ్ళిపోదాం వితౌట్ టైం వేస్ట్.
ఆల్రైట్. సో, ఫైనల్‌గా మనమైతే వచ్చేసామన్నట్టు. అండ్ ఇదే మన హౌస్ అన్నట్టు. ఒక నిమిషం చూపిస్తాను. సో, ఇదే మన హౌస్ అన్నట్టు. సో, ఈ విధంగా అయితే కట్టేసుకున్నానన్నట్టు. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నైట్‌లో లైటింగ్ కూడా వస్తుంది. సో, ఫైనల్‌గా రూమ్ లోపలికైతే ఎంట్రీ అయిపోయినాం. అండ్ ఇదే మన హౌస్ గైస్. ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇక్కడేందంటే ఈ చెస్ట్ బాక్సెస్ అన్నిట్లో కూడా ఐటెమ్స్ అన్నీ అటు ఇటు ఉన్నాయి. సో, వాటిని అన్నిటిని కూడా క్రాఫ్ట్ చేసి మంచిగా పెట్టుకోవాలన్నట్టు. సో, ఇక్కడ నేను ఈ కుండ కూడా చేశాను. చూడండి చాలా క్యూట్‌గా ఉంది కదా! సో, దీన్ని కూడా చేసేసాను. సో, ఇప్పుడు మనం పైకెళ్ళిపోదాం. పైన కూడా ఒక రూమ్ కడతానని చెప్పాను కదా! సో, ఆ రూమ్‌ని ఫైనల్‌గా క్రియేట్ చేసేసాను. ఎలా ఉంది కూడా చూపిస్తాను. సో, లెట్స్ గో. సో, ఇదే మన రూమ్ అన్నట్టు. బట్ ఇక్కడేందంటే ఈ రూమ్ అయితే నార్మల్‌గా కట్టేసానన్నట్టు. బట్ ఇక్కడేందంటే నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఒక బేస్మెంట్ ఉంటే బావుండు అని ఆలోచిస్తున్నాను. సో, దాన్ని కూడా ఈరోజే కవర్ అప్ చేసేద్దాం గైస్. ఒకసారి బేస్మెంట్ కట్టాలని డిసైడ్ అయిపోయాను నేను. సో, లెట్స్ గో అండ్ ఫటాఫట్ ఆ బేస్మెంట్ లొల్లి ఏందో కూడా సార్ట్ ఔట్ చేసుకుందాం. సో, ఇప్పుడు నాకు కొన్ని ఐటెమ్స్ కావాలి. సో, కింద నుంచే తీసుకుందాం. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఆ హార్స్ బేబీ ఎంత క్యూట్‌గా ఉందో. సో, ఇక్కడ వచ్చేసాను నేను. సో, ఇక్కడ నాకు కావాల్సింది ప్లేస్ అండ్ దాన్ని ఎక్కడ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ నుంచి బేస్మెంట్ స్టార్ట్ చేస్తానని డిసైడ్ అయ్యాను. సో, ఇక్కడ నుంచి ఇవన్నిటిని తీసేద్దాం. ఆల్రైట్. సో, ఇప్పుడు మనం మన వర్క్‌ని స్టార్ట్ చేయొచ్చు. బట్ దానికంటే ముందు మనకి టూల్స్ కావాలి కదా! ఆ టూల్స్‌ని కూడా క్రాఫ్ట్ చేసుకుందాం. ఆల్రైట్. సో, నేను క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికైతే వచ్చేసాను. సో, ఐటెమ్స్ అన్నిటిని కూడా తీసుకున్నాను. సో, ఇక్కడ నేను పికాక్స్, యాక్స్ అండ్ సాల్ట్‌ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. బికాజ్ మనకి ఇవి 3 ఐటెమ్స్ చాలా యూజ్ ఉంటాయి కాబట్టి. అండ్ మన వర్క్‌ని అయితే స్టార్ట్ అనేది చేసేసాను. సో, లెట్స్ గో. ఐ థింక్ సో చాలా క్రేజీగా ఉండబోతుంది ఈ జర్నీ అనేది. నాకైతే ఇక్కడ నుంచి చాలా ఎక్సైట్‌మెంట్‌గా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఈ వర్క్‌ని స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసా నేను. సో, చాలా దూరం వరకైతే వచ్చేసానన్నట్టు. ఇక్కడ కొంచెం చీకటి పడింది. సో, లైట్ అయితే యేసుకున్నానన్నట్టు. సో, మన వర్క్‌ని మరోసారైతే స్టార్ట్ చేసేసాను. దీనికి నాకు చాలా చాలా టైం పట్టింది. కొంచెం గూడా గాదు. చాలా టైం పట్టింది. బట్ ఫైనల్ రిజల్ట్ చూసేసరికి కూడా చాలా బా అనిపిస్తుందని అనిపిస్తుంది. సో, నేను దీన్ని కంటిన్యూ చేసుకుంటూ అయితే పోయానన్నట్టు. ఈ సందర్భంలోనే ఈ విధంగా గూడా జరుగుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను దీన్ని కంటిన్యూ చేసుకుంటా పోయాను. ఆల్రెడీ చాలా దూరం వరకైతే వచ్చేసానన్నట్టు. అండ్ ఇంకొంచెం సేపట్లో అయితే నైట్ అయిపోయింది. అండ్ గెస్ వాట్ గైస్, నాకు ఈ విచిత్రమైన థింగ్ కనిపించింది. ఇది జాంబీ గైస్. ఇది స్కెల్టన్ జాంబీ. అండ్ దీని బతుకుల మనవడ. ఇది ఎట్లొచ్చిందో నాకు తెలీదు. బట్ దీనితోటి ఏగలేకపోయి దీన్ని చంపేసిన. ఎందుకంటే నేను ఇక్కడే స్పాన్ అవుతాను కాబట్టి ఫైనల్‌గా దీన్నైతే యేసేసానన్నట్టు చాలా భయపడుతూ. సో, ఇక్కడైతే నైట్ అయిపోయింది కాబట్టి మనం ఫస్ట్ ఎళ్లి అయితే పడుకుందాం. బట్ ఇది నా రూమ్ లోపలికి ఎలా వచ్చిందో నాకు అస్సలు తెలియలేదు. అదొకటే డౌట్ ఉండిపోయింది. సో, ఫటాఫట్ ఈ షిట్ మ్యాన్ షిట్ ఇక్కడ క్రీపర్ ఎట్లొచ్చింది? ఓహ్ మై గాడ్ గైస్! వాట్ ద హెల్! అసలు పైన దాకా ఎట్లొచ్చిందది? సరేలే ఇప్పుడు అదంతా మన లొల్లి పక్కన పెట్టి మనమైతే ఫస్ట్ పడుకుందాం. దాని తర్వాతనే చేద్దాం. ఇక్కడ నుంచే మన లొల్లి స్టార్ట్ అయితదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇక్కడ మార్నింగ్ అయిపోయింది. అండ్ బయట అయితే చాలా క్రీపర్స్ అయితే తిరుగుతున్నారన్నట్టు. బట్ అది లోపలికెలా వచ్చిందని నాకు ఇంతవరకు తెలియలేదు గైస్. బట్ సరేలే అదంతా పక్కన ఇడిసిపెట్టి నేను దీన్ని మరీ స్టార్ట్ అయితే చేశానన్నట్టు. బేస్మెంట్ అనుకున్నాను కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాలని కూడా డిసైడ్ అయిపోయానన్నట్టు. సో, ఇవన్నీ మరోసారి అయితే స్టార్ట్ అనేది చేశాను. అందులో నాకు ఒక థాట్ వచ్చింది. మేబీ మా పర్పుల్ స్టోన్ వల్ల ఈ జాంబీస్ అంతా మన రూమ్‌లో ఎంటర్ అవుతున్నారా ఏంది అనేది. సో, నేను ఫటాఫట్ అయితే పైకి ఎళ్లి ఆ స్టోన్‌ని తీసేయాలి అన్నిటిని కూడా అనేది డిసైడ్ అయితే అయిపోయానన్నట్టు. అండ్ ఫైనల్‌గా పైకైతే వచ్చేసి అన్నిటిని కూడా తీసేసి లొల్లి అంతా అయిపోచేయాలని డిసైడ్ అయిపోయి ఒక రకంగా తీస్తున్నా, ఇంకొక రకంగా ఈ విధంగా అయితే పెట్టేయడం అయితే జరుగుతుంది. బికాజ్ మన హౌస్ అనేది ఎటువంటి బ్రేకింగ్ రావద్దు. నాకు చాలా హర్ట్ అవుతది. బికాజ్ దీనికి చాలా టైం పట్టింది గైస్. సో, ఇదంతా కూడా నేను ఫైనల్‌గా చేసేసాను. ఇక్కడ పర్పుల్ స్టోన్ అన్నిటిని తీసేసాను. ఇప్పుడు జస్ట్ ఈ పైదే ఉంది. సో, ఈ పైది నేను చాలా హోప్స్ నుంచి అయితే క్రియేట్ చేసుకున్నాను. చాలా మంచిగా నేనే ఉంటాననేసి. దీన్ని కూడా తీసేసానన్నట్టు. ఫైనల్‌గా అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ హోల్ పడింది కదా! దీన్నైతే కవర్ అప్ చేయాలి. సో, కిందికెళ్ళాలి మనము. సో, నా దగ్గర ఏ ఐటెమ్ లేదు కాబట్టి కిందికెళ్ళి తీసుకొని కట్ చేసి పెట్టేద్దాం. మనం ఈ స్టోనే పెట్టేస్తున్నాం అన్నట్టు. ఓకే. సో, దీన్నైతే పెట్టేసాను. ఆల్రైట్. సో, ఇదంతా అయిపోయింది. సో, బయట మనకి ఒక రకమైన డిజైన్ ఏసాను కదా! ఆకులతోటి. సో, అదంతా కూడా తీసేసాను. మేబీ ఆ రీజన్ వల్ల కూడా రావచ్చు కదా! సో, జాంబీ ఏ రీజన్ వల్ల నా రూమ్‌లో ఎంటర్ అవుతారో ఆ రీజన్ అన్నిటిని కూడా రిమూవ్ అయితే చేసేసానన్నట్టు. బట్ ఇంకా గూడా ఏదైనా ఉండిపోయిందంటే ఇది మనకు తెలీదు. సో, ఏందంటే ఇక్కడ కొన్ని ఐటెమ్స్ అన్నిటిని గూడా ఈ విధంగా పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఆకలేసేసింది ఫుడ్‌ని తినేసి మళ్ళా రీస్టార్ట్ అయితే చేశానన్నట్టు. అండ్ ఫైనల్‌గా ఇదంతా అయిపోయింది. సో, ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ రూట్ అనేది క్రియేట్ అనేది చేస్తున్నాం. అండ్ ఫైనల్‌గా ఈ విధంగా అయితే చేసేసానన్నట్టు. చూడండి ఎంత బా అనిపిస్తుందో. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ ఉంది. సో, దీన్ని కూడా ఫటాఫట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ కేవ్ ఉందిరా అయ్యా! ఇక్కడ కేవ్ ఉంది. ఈ కేవ్‌ని నేను చూడలేదు. సరేలే ప్రెజెంట్ అయితే దీన్ని కవర్ అప్ చేసేసాను. సో, ఈ విధంగా అయితే ఇక్కడ కూడా అయిపోయిందన్నట్టు. బట్ ఇప్పుడు పాయింట్ ఏందంటే నేను పైకెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎళ్ళాలి.
సో ఇక్కడ ఏంటంటే మెట్లయితే వేసుకుంటానని అనుకుంటున్నాను. సో దానికోసం మనం పైకెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్ నుంచి అవన్నీ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి. అండ్ ఇక్కడ బెడ్ కూడా వేసేసాను అన్నట్టు. అండ్ ఇక్కడ మనకి నైట్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా ఇటు సైడ్ నుంచి వేయాలని డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ ఈ విధంగా తీసి పైకి వెళ్ళి చూడాలి అని అనుకున్నాను. బికాజ్ ఇక్కడ నుంచి రూట్ ఉందా లేదా మనకు తెలవాలంటే ఇదంతా ప్రాసెస్ చేయాలి కదా అనేసి ఈ విధంగా లైట్ పెట్టుకుంటా చూసుకుంటా పైకి వెళ్ళుకుంటా ఇదంతా పంచాయతీ చేశాను నేను. చాలా చాలా హార్డ్ ఇది అసలు. చాలా టైం పట్టింది. బట్ ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ నైట్ అయిపోయిందని తెలిసింది. ఇక నైట్ అయిపోయింది కాబట్టి మనం ఖచ్చితంగా పైకి వెళ్ళలేము అనేసి ఫటాఫట్ కిందికి అయితే వెళ్ళిపోయాను అన్నట్టు. అండ్ వచ్చి ఫటాఫట్ పడుకున్నాను. బికాజ్ మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి. అండ్ ఈ పెట్టే ప్రాసెస్లోనే నైట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చి స్లీప్ అయ్యాను. బట్ ఇక్కడ మనం పడుకోవడానికి స్పేస్ లేదంట. ఇక్కడ ఏంటంటే జాంబీస్ రీస్పాన్ అవుతున్నారంట. ఇక్కడ మనం పడుకోలేము, మరి ఇక్కడ పోయి పడుకోవాలి రా. సో మెట్లు దగ్గర పడుకోవాల్సి వచ్చింది. సో ఓకే రైట్. సో ఇప్పుడు మన వర్క్ని రీస్టార్ట్ చేసి మెట్ల పైకి వెళ్ళాలి. సో లెట్స్ గో గైస్, వెళ్ళిపోదాం. వాట్ ద హెల్ గైస్, ఈ క్రీపర్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రీపర్ బయటికి రా. నా ఇల్లు నాశనం చేయకుర్రా అయ్యా, ప్లీజ్ దండం పెడతా మీకు. నా ఇల్లు మీదనే ఎందుకు మనవాడుతున్నారు మీరు? ఈడికొచ్చి మనవాడు రీ ప్లీజ్. సరేలే, ఇది ఎక్కితే ఇక్కడికి వచ్చి మనవాడింది. ఐఎమ్ సేఫ్ గైస్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఈ క్రీపర్ని కూడా ఇక్కడే పేల్పించేద్దాం, లేదంటే మనవాడుతుంది. ఆల్రైట్, సో ఇది కూడా అయిపోయింది కాబట్టి ఐఎమ్ సేఫ్ గైస్, ఐఎమ్ సేఫ్. అండ్ నేను చాలా చాలా సేఫ్ ఫీల్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం చుట్టూ చూడాలి. బట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు ఇప్పటికి డౌట్ ఉండిపోయింది గైస్. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ జాంబీస్ అంతా, క్రీపర్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. సో మన ఈ ఉండిపోయిన వర్క్ని మనం రీస్టార్ట్ అయితే చేసేసాను. ఇక్కడ ఇంకా 2-3 కావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మనం దీన్ని పెట్టేద్దాం ఫటాఫట్. దీన్ని కూడా ఇది అయిపోతే మనకి ఈజీగా అయిపోతుంది. సో దీన్ని ఈ విధంగా తీసేసాం. అండ్ ఇప్పుడు మనకి వెళ్తురైంది కాబట్టి దీన్ని ఫటాఫట్ అయితే పెట్టేద్దాం. సో దీనికి చాలా టైం పెట్టింది, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి. ఓకే, సో ఇదంతా అయిపోయింది. ఈ విధంగా మనం ఈజీగా కిందికి వెళ్ళొచ్చు, పైకి రావచ్చు. సో ఇది చాలా బాగా అనిపించింది, చాలా బాగా కట్టానని అనుకుంటున్నాను. సో లెట్స్ గో, పైకి వెళ్ళి ఇదంతా కూడా కవరప్ చేసేద్దాం, లేదంటే ఒక క్రీపర్ వచ్చిందంటే అంతా కూడా మనబడుతుంది. సో ఇక్కడ నేను ఒక హౌస్ లాగా క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఈ విధంగా. బికాజ్ మనకి డోర్స్ పెడతాను అన్ని సైడ్ నుంచి. సో ఈ విధంగా అయితే దీన్ని క్రియేట్ అయితే చేశాను నేను. ఐ థింక్ సో ఇది వర్కౌట్ అవ్వదో తెలీదు, బట్ ఈ విధంగా చేయాలని అనుకున్నాను. అండ్ ఫైనల్గా ఇక్కడ డోర్సే పెట్టాలి. ఓ షిట్, డోర్ కూడా తప్పే వచ్చింది. సో డోర్స్ని ఈ విధంగా అయితే పెట్టేశాను అన్నట్టు. ఇటు సైడ్ కూడా ఒకటి పెట్టాలి. సో ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇదంతా కవరప్ చేసేసాను. దీనికి కూడా చాలా టైం పట్టింది. అండ్ ఇంతలోనే నైట్ కూడా వచ్చి అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి పడుకుందాం. సో ఈ విధంగా అంతా కవరప్ చేసేసాను. సో ఈ వ్లాగ్ని నేను తీయాలి, లేదంటే మనం అక్కడికి వెళ్ళలేము కాబట్టి. సో దీన్ని కూడా తీసేసి ఫటాఫట్ మన బెడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆల్రైట్ గైస్, సో ఇక్కడ మనం పడుకోలేము కాబట్టి మెట్ల దగ్గరే పడుకోవాల్సి వస్తుంది. సో లెట్స్ గో, మెట్ల దగ్గర వెళ్ళి పడుకుందాం. ఆల్రైట్, సో గెస్ వాట్ గైస్, సో ఇది నేను రికార్డ్ చేయలేకపోయాను, పాజ్ చేసేసాను. క్రీపర్ ఇంతలోనే నాశనం చేసింది. చీ గైస్, ఇది ఇక్కడే వచ్చి మనబడింది, ఇంకొకటి వచ్చి అక్కడ మనబడింది. ఈ రెండు దిమాగ్ ఖరాబ్ చేసింది. సో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఓ షెట్ మరోసారి ఎందుకు? వాట్ ద హెల్ గైస్, చీ. అరే మొత్తం నాశనం చేసినాయి గైస్, మొత్తం నాశనం చేసినాయి. బట్ నేను ఇప్పుడు రివెంజ్ తీసుకోవాలి గైస్. నేను ఇప్పుడు ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాను. ఆ క్రీపర్ అందరినీ నుంచి చంపేస్తాను దాన్ని, చూడండి. సో ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే నేను కేవ్కి వెళ్తాను. సో ఫస్ట్ అయితే మనం లుక్ మార్చుకుందాం. ఓకే, ఆల్రైట్, సో మన లుక్ చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు నా ఐటమ్స్ అన్నీ లాస్ అయినాయి, నా హౌస్ బ్రేక్ అయింది కాబట్టి నేను ఇప్పుడు రివెంజ్ తీసుకుంటాను. సో ఇప్పుడు నేను ఒక కేవ్కి వెళ్ళబోతున్నాను. నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఆ క్రీపర్ సంగతి చూస్తాను. బికాజ్ నాశనం తప్పింది నా హౌస్ చూడండి, మనబడింది గైస్. ఇది దిమాగ్ ఖరాబ్ చేసింది కాబట్టి ఇప్పుడు నేను ఈ బాంబ్ తీసుకొని వెళ్తాను. బాంబ్ని క్రాఫ్ట్ చేయాలనుకుంటున్నాను. నా హౌస్ అంతా బ్రేక్ చేస్తాను, దీని అండర్ గ్రౌండ్ దాకా వెళ్తాను. అప్పుడు నేను ఆ క్రీపర్ సంగతి చెప్తాను. సో ఇదంతా నేను బ్రేక్ చేయాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్. బట్ ఇప్పుడు మనం ఒక కేవ్కి వెళ్ళి ఆ క్రీపర్ సంగతి చూద్దాం. అండ్ అక్కడ నుంచి గన్ పౌడర్ తీసుకొద్దాం. సో ఇక్కడ నా దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా తీసుకున్నాను. బట్ మనవాడ ఏంటంటే అది కూడా రావట్లేదు, అది పాయింట్ అంటే అది. సో ఏంటంటే ఇక్కడ ఈ తిప్పలు పడి నేను ఫైనల్గా దాన్ని తీసుకున్నాను. మనం ఇప్పుడు బాణాలని క్రియేట్ చేసుకోవాలి. ఆరోస్ నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి అనుకుంటా, ఏదో చెస్ట్లో ఉన్నాయి. ఐ థింక్ సో 11 ఉన్నాయి. బట్ ఇంకా మనం దాన్ని క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి. దాన్ని మనం తర్వాత చేసుకుందాం. ఆల్రెడీ 11 ఉన్నాయి. సో దాన్ని తర్వాత చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం వెళ్ళి పడుకుందాం. బికాజ్ మనకి ఏ సిచ్యువేషన్ ఉందంటే ఇప్పుడు ఏదైనా మన మీద అటాక్ అనేది చేయొచ్చు. సో ఫైనల్గా మన బెడ్ దగ్గరికి వచ్చేసాను అండ్ సుఖంగా నిద్రపోయాను. అండ్ ఇక్కడే మనకి మన నైట్ అనేది అయిపోయింది, డే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా నేను పైకి వెళ్ళి అనేసి డిసైడ్ అయిపోయాను. సో లెట్స్ గో, ఫటాఫట్ ఆ క్రీపర్ సంగతి చూద్దాం. వాట్ ద హెల్, ఛీ
మరోసారి నేనే చచ్చిపోయాను గైస్. సో ఏందంటే ఇప్పుడు ఈ ఐటెమ్స్ అన్నిటిని ఫటాఫట్ కలెక్ట్ అయితే చేసుకున్నానన్నట్టు. అండ్ ఇప్పుడు మనం కేవ్‌కెళ్ళి ఖచ్చితంగా రివెంజ్ తీసుకుందాం. నేను నిజంగా చాలా దిమాగ్ ఖరాబ్ అయిందిరా అయ్యా! ఇన్ని క్రీపర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అసల? ఏంది లొల్లి? సో ఇప్పుడు ఏంది ఒకటే ఆప్షన్ ఉంది గైస్ నా దగ్గర. ఇది అంతా కూడా నేను అండర్ గ్రౌండ్ ఉందో, దీనిలో కేవ్ ఉందో, ఏందుందో అనేది అంతా చూస్తాను. సో ఇప్పుడు నాకు కావాల్సింది గన్ పౌడర్. సో ఇప్పుడు నేను క్రీపర్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. అంతా ప్రిపరేషన్ చేసుకున్నాను. అన్ని సాడ్‌లిన్, చెస్ట్ ప్లేట్ అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను క్రీపర్ దగ్గరికెళ్ళి దాని సంగతి చూడబోతున్నాను. సో ఇది మన కేవ్ అన్నట్టు. ఆల్రైట్ అటు సైడ్ ఎవరో ఉన్నట్టున్నారు. సో మనం ఈ బాణాలతోటే చేద్దాం. ఓకే. అటు సైడ్ ఉంది క్రీపర్. అది చీకట్లో ఏం కూడా కనిపించట్లేదు భయం తప్ప. బట్ మనం ఖచ్చితంగా దాన్ని చంపుతాం. అది మన బతుకుల్లో మన హౌస్ బతుకులో మనవెట్టింది. నాకు నిజంగా చాలా దిమాగ్ ఖరాబ్ అయింది గైస్. నిజంగా చాలా దిమాగ్ ఖరాబ్ అయింది. కాబట్టి దాని సంగతి చూడాల్సింది. అటు సైడ్ నాకు కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు కానీ నాకైతే కనిపిస్తుంది. అటు సైడ్ చూడండి. కనిపిస్తుందా? యెస్. కనిపిస్తే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచే టార్గెట్ చేస్తాను. ఓకే. ఓహ్ షిట్! ఇంతలోనే ఈడొచ్చిండు. ఓహ్! ఒక దెబ్బలోనే చచ్చిపోయిండు. పర్వాలేదు. అండ్ ఇక్కడ మనకి హెల్మెట్ కూడా దొరికింది. ఓకే. సో ఇక్కడ నేను ఇక్కడ నుంచే టార్గెట్ చేస్తున్నాను దాన్ని. అండ్ ఫైనల్‌గా అయిపోయిందనుకుంటా. యెస్. ఐ థింక్ సో. యాహ్! అయిపోయింది గైస్. సో ఇక్కడ నాకు టార్చెస్ లేకుండే. నా దగ్గర టార్చెస్ చాలా తక్కువ ఉండే. సో ఇప్పుడు నేను టార్చెస్ అవన్నిటిని కూడా క్రియేట్ అనేది చేసుకోవాలి. క్రాఫ్ట్ చేసుకోవాలి. సో అవి మన దగ్గర చార్కోల్ కావాలి. సో ఆ చార్కోల్ మనకి ఈ కేవ్‌లోనే దొరుకుతది కాబట్టి మనం ఇక్కడ గన్ పౌడర్ నాకు ఒక్కటి దొరికింది. సో సరేలే ఇక మనం ఫస్ట్ అయితే మనం టార్చ్ తెచ్చుకోవాలి. దీన్ని కూడా ఏసేద్దాం. ఓకే. సో ఇక్కడ నుంచి నాకు చాలా ఐటెమ్సే దొరికినాయి ప్రెజెంట్ అయితే. బట్ అటు సైడ్ ఏముందో ఒకసారి చూడాలని ఉంది. సో ఈ టార్చెస్ అన్నిటిని కూడా నేను తర్వాత క్రాఫ్ట్ అయితే చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏముందో అనేది చూడాలనుకున్నాను. ఇక్కడ కూడా ఒక క్రాఫ్ట్ ఇది కనిపించింది. దీన్ని కూడా ఏసేసానన్నట్టు. ఇక్కడ నాకు 2 దొరికినాయి ఇంకా. సో ఇప్పుడు మనం ఫటాఫట్ పైకెళ్ళి అవన్నిటిని కూడా క్రాఫ్ట్ అనేది చేసుకుందాం. టార్చెస్ అవన్నీ చెప్పాను కదా! సో ఇవన్నీ ఐటెమ్స్ దీంట్లో పెట్టేసాను. అండ్ నాకు ఓన్లీ 2 గన్ పౌడర్సే దొరికాయి అన్నట్టు. ఇంకా కావాలి గైస్. ఇంకా కావాలి మనకి 5 కావాలి. అంతకంటే ముందు మనకి కావాల్సింది చార్కోల్ తోటి మనం టార్చ్ చేసుకోవచ్చు. అండ్ ఆ కేవ్‌ని మొత్తం లైటింగ్ కేవ్ చేసేస్తాను. సో ఇప్పుడు నాకు చార్కోల్ కావాలి. చార్కోల్ ఇక్కడే ఉండే. సో ఫటాఫట్ వీటిని తీసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ నైట్ అయిపోయింది కాబట్టి మనం వెళ్లి పడుకుందాం. లేదంటే జాంబీ అటాక్ చాలా దారుణంగా ఉండబోతది. ఓకే. సో ఇక్కడ నైట్ అయిపోయింది కాబట్టి మనం బెడ్ దగ్గరికెళ్ళి పోదాం. అండ్ ఓకే. అండ్ ఫైనల్‌గా నేనైతే ఇక్కడ క్రాఫ్ట్ చేసుకుంటున్నాను టార్చెస్‌ని. పైకొచ్చేసాను ఆల్రెడీ నేను. అండ్ ఇక్కడ నేను బాణాలని క్రాఫ్ట్ కూడా చేసుకోవాలి. బాణాలు కూడా కావాలి నాకు యారోస్. అండ్ యారోస్ కోసం మనకు కావాల్సింది ఏం కావాల్సింది అదేదేదో ఉంటది గాయ్స్. సరే దాన్ని తర్వాత చేసుకుందాం. ప్రెజెంట్ అయితే మన దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ టార్చెస్‌ని అయితే క్రాఫ్ట్ అనేది చేసుకున్నాను. అండ్ లెట్స్ గో యుద్ధాలకి సిద్ధం ఉన్నారా గాయ్స్? ఓకే. సో ఇక్కడ ఈ జాంబీస్ నా ఎంట పడ్డారు. వీళ్ళు బతుకుల మనవాడ పెట్టేసాను. వీళ్ళు నా బతుకులో పెడితే నేను వాళ్ళ బతుకులో పెట్టేసాను. అండ్ వీళ్ళు అంతం కూడా చేసేసాను అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కిందికెళ్ళాలి. ఎందుకంటే నా దగ్గర హెల్త్ చాలా తక్కువ ఉంది. సో నేను హెల్త్ రికవరీ చేసుకోవడానికి జంప్ చేసేస్తాను. చచ్చిపోతాను. ఎందుకంటే నాకు ఐటెమ్ వెతికేంత టైం లేదు. ఐ మీన్ ఫుడ్ వెతికేంత టైం లేదు. నాకు ఇప్పుడు రివెంజ్ తీసుకోవాలి. అది కూడా క్రీపర్ తోటి. నా హౌస్‌ని మొత్తంని బ్లాస్ట్ చేసేసి అప్పుడు నేను చూస్తాను అక్కడ ఏముంది. నా రూమ్‌లో ఎందుకు వస్తున్నాయి క్రీపర్స్ అని డిసైడ్ అయ్యాను. సో లెట్స్ గో. మన దగ్గర 30 యారోస్ ఉన్నాయి. సో దీనితోటి ఐ థింక్ సో అయిపోతదని అనుకుంటున్నాను. కొన్ని వరకు చంపేయగలిగే లోపే ఈడొచ్చేస్తాడు. ఈ స్కల్టన్ జాంబీని ఎవరు చేశారురా నాకు అర్థం కాదు. వీనితోటి ఒక తిప్పాలు ఉంటది గైస్ నాకు నిజంగా. తంట ఉంటది నాకైతే. బట్ ఫైనల్‌గా వీడిని కూడా ఏసేసానన్నట్టు. ఓకే. ఇంకా అయిపోయింది. ఏసేసాను. 8 అయిపోయినాయి మన దగ్గర. బట్ పర్వాలేదు. వీని దగ్గర నుంచి కూడా మనకు దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఒక కేవ్ ఉంది కాబట్టి ఈ దాన్ని క్లోజ్ అనేది చేసేస్తాను. లేదంటే దీంట్లో నుంచే జాంబీస్ వస్తున్నారనుకుంటా. సో ఈ దాన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ పెట్టేస్తాను. ఒక నిమిషం. నా దగ్గర డర్ట్ ఉంది. సో దాంతోటి క్లోజ్ చేసేస్తాను దాన్ని. ఓకే. ఇటు సైడ్ కదా! ఇటు సైడ్. ఓకే. క్లోజ్ అయిపోయింది గైస్. ఐ థింక్ సో మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే సేఫే ఉన్నాం. లెట్స్ గో. మనం పైకెళ్ళిపోదాం. ఇక్కడ పైన కూడా టార్చ్ పెట్టేస్తాను. టార్చెస్ లైట్‌లో మనకి జాంబీస్ రారు. ఓకే. సో లెట్స్ గో. మనం ఇప్పుడు ఇక్కడేం లేదులే. ఇక్కడేం లేదు. సో మనం ముందుకెళ్ళిపోదాం ఇంకా. యాహ్! డే ఉంది మనకి. చాలా భయం. ఓకే. సో లెట్స్ గో. ఫటాఫట్ వెళ్ళిపోదాం ఇంకా జాంబీస్‌తో చూద్దాం. వాటి అంతు చూద్దామని అంటున్నా నేను. సో ఇక్కడ నేను చాలా వరకైతే కష్టపడ్డాను గైస్. ఇదైతే నాకు అర్థమైతుంది. సో ఇక్కడ ఏంటంటే అన్నిటి దగ్గర టార్చెస్ అనేది పెట్టాలి. సో ఫటాఫట్ పెట్టేద్దాం ఇంకెందుకు లేటు. ఆల్రైట్. బట్ ఇక్కడ ఏందంటే క్రీపర్ కనిపిస్తలేరు. అసలు ఎక్కడున్నారు? ఓహ్ షిట్! మళ్ళా కాక వచ్చిండు. ఈ కాకతోటి ఏగలేకపోతున్నాను రా. అరే నా దగ్గర యారోస్ తక్కువున్నాయిరా ప్లీజ్. అర్థం చేసుకోండి. నీకంటూ 100 నీకు రీస్పాన్ అయితూ ఉంటాయి కావచ్చు. నాకు రీస్పాన్ కాదురా రేయ్. 3 మిగిలినాయి. ఇంకా క్రీపర్‌ని ఏం చంపుతా బొక్క. ఛీ! అంతా చిరాకు తెప్పిస్తున్నాయి ఇవన్నీ. చచ్చిండు అనుకుంటా. చచ్చిండా? చచ్చిండు గైస్.
ఇంతలో దంచి నా దగ్గర ఓన్లీ ఒక్కటే ఉంది. ఇంకా నేను క్రీపర్‌ని చంపలే. క్రీపర్ అటు సైడ్ ఉందనుకుంటా చూడండి. అబ్బా! దీని క్రీపర్ బతుకులు మనవాడా. ఓకే. ఇప్పుడు ఇది చావలేదు. ఇది చంపుతదనుకుంటా. ఇక్కడ మనకి యారోస్ ఏమైనా ఉన్నాయా? యారోస్ లేదు. దీనితోటే చంపుతా. దగ్గరకొచ్చిందంటే చంపుతా దీనితోటే. ఓకే. ఇక్కడ లైట్ అయితే పెట్టుకున్నాను నేను. అండ్ నువ్వు రాంగానే చంపేస్తా దీనితోటి. ఓకే. 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 కూల్ అయిపోతుందది. ఓకే. ఫైనల్‌గా దాన్ని నేను చంపేసాను. అండ్ ఇక్కడ నాకు దొరికిందా? దొరకలేదా? అరేయ్! ఏమైందిరా? ఓకే. లైట్ పెట్టాను. అసలు కన్‌ఫ్యూజ్ అయిపోయాను ఎక్కడ పోతున్నా నేననేది. సో, ఈ విధంగా అన్నిటి దగ్గర అయితే లైట్ పెట్టేసాను. అండ్ ఇంతలోనే మన జాంబీ కాక కూడా వచ్చేసిండు. హలో జాంబీ కాక ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? ఓకే. చచ్చిపోయారా? ఓహ్ మై గాడ్! చచ్చిపోయిండు జాంబీ కాక. ఈడిని కూడా చంపేసినా నేను. ఓకే. సో, ఇప్పుడు మనం ఫైనల్‌గా ఈ కేవ్‌ని డిస్కో లైట్ అయితే చేసేసాం కాబట్టి ఫటాఫట్ ఈ ఐటెమ్స్ అన్నిటిని కూడా ఏరుకుందాం. చాలా బాగా నాకు వీని దగ్గర ఈ స్కెల్టన్ జాంబీ దగ్గర నుంచి ఐటెమ్స్ దొరుకుతాయి కదా! నాకు అదే సంతోషం అనిపిస్తది. ఫైనల్‌గా ఈ ఐటెమ్స్ అన్నిటిని తీసుకున్నాను. క్రీపర్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు. బట్ నా టైంలో అయితే మనవాడడానికైతే చాలా అయినాయి. బట్ ఇప్పుడు ఎవ్వరు కూడా కనిపిస్తలేరు. నేను చాలా ఇరిటేట్ అయిపోయాను. సో, ఇప్పుడేందంటే మనకు కావాల్సింది యారోస్. సో, యారోస్‌ని మనం ఫటాఫట్ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి. దానికోసం కొన్ని ఐటెమ్స్ కావాల్సొస్తది. ఆ ఐటెమ్స్ మన దగ్గర ఉందా? లేదా? అనేది మనం పైకెళ్ళి తెలుసుకోవాలి. సో, ఇంకెందుకు బకవాస్ మనం ఫటాఫట్ పైకెళ్ళి చూసేసుకుందామా గైస్! ఇక్కడ అయితే మనకి ఏ ఐటెమ్ కూడా లేదు కాబట్టి మనం ఇప్పుడు పైకెళ్ళాల్సొస్తది. సో, లెట్స్ గో గైస్ ఫటాఫట్ పైకెళ్ళి ఆ యారోస్‌ని కూడా క్రాఫ్ట్ అనేది చేసుకుంటాం. ఐటెమ్స్ లేకపోతే లెంకుతా. ఓకే. సో, మనకు కావాల్సింది స్టిక్ అండ్ ఫింట్ అండ్ ఫెదర్. ఓకే. సో, ఈ ఐటెమ్స్ అన్నిటి కూడా మనకి ఈజీగా దొరికేస్తాయి అన్నట్టు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చాలా వర్క్ అయితే వాటిని కలెక్ట్ అయితే చేసుకున్నాను. క్రాఫ్ట్ అనేది చేసుకున్నాను యారోస్‌ని. అండ్ కొంచెం సేపటి నేను ఆగాము యారోస్ ఇవి అని. తర్వాత చేతిలో ఉంది కదా అనేసి అర్థమైంది. అండ్ ఇక్కడ ఫటాఫట్ కుక్ చేసి కూడా మింగేసాను అన్నట్టు. బికాజ్ మనకి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా గైస్. సో, హెల్త్ అనేది తక్కువుంది. సో, దీన్ని ఫైనల్‌గా నింపుకున్నాను నా కడుపుని. అండ్ ఇప్పుడు మనం ఫైట్‌కి సిద్ధం అవ్వాలి. అండ్ ఇక్కడ క్రీపర్ నా ఎదురుగా ఉంది. అండ్ ఇప్పుడు నేను దీని మీద బాణం వేసాను. వన్ షాట్‌కి అది అయిపోయింది గైస్. అండ్ ఇక్కడ ఇంకో క్రీపర్ రాబోతుంది. దాన్ని ఆల్రెడీ చంపేసాను కదరా! ఓకే. సో, ఇక్కడ ఇదంతా కూడా లైటింగ్ పెట్టేసాను. ఐ థింక్ సో ఇప్పుడు ఫైనల్‌గా లైటింగ్ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ నుంచి కూడా నేను చాలా బాణాలు, యుద్ధాలు జరిగినాయి. చాలా జరిగినాయి. బట్ నేనైతే చావలేదు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏందైతే నేను జాంబీ హెల్ప్ చేశాను. ఈ విధంగా అరేయ్! ఏమైందిరా? వచ్చేసావా? ఒక్క నిమిషం ఆగు. నీ హెల్ప్ చేస్తారా? నీ హెల్పు ఇక్కడి నుంచి ఈ విధంగా నా దగ్గరకొచ్చేసేయి. ఒక్క దెబ్బకి చంపేసాను ఆడిని గూడా. సో, మనం ఇప్పుడు అటు సైడ్ ఎళ్ళాలి. అటు సైడ్ క్రీపర్ కొన్ని కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి నేను బాణాలతోటయితే చాలా సార్లు అటాక్ అయితే చేశానన్నట్టు వాటి మీద. సో, ఇప్పుడు నేను అటు సైడ్ ఎళ్ళాలని అనుకుంటున్నాను. ఇక్కడ క్రీపర్‌ని మరోసారి చంపేసింది నందిని. ఓహ్ మై గాడ్! ఆల్‌రైట్. సో, ఇక్కడ నేనొచ్చేసాను. అండ్ అటు సైడ్ గూడా క్రీపర్స్ ఉన్నాయి. సో, నేను కొంచెం రిస్క్‌లో ఉన్నాననే అనిపిచ్చింది. బట్ పర్వాలేదు గైస్. చాలా సేపటి తర్వాత మనం యుద్ధం చేసి అయితే కొన్ని సంపాదిస్తామనేసి ఆశపడి అయితే నేను యుద్ధాన్ని అలాగే కంటిన్యూ అయితే చేశాను. బట్ ఇంతలోనే కేవ్‌లో కూడా ఆకలైంది గైస్. తినేసాను దాన్ని గూడా ఇంకేం చేస్తాం. సో, ఫైనల్‌గా ఇక్కడ మనం ఐ థింక్ సో మన ఫైట్‌ని ఖచ్చితంగా నిర్వహిస్తాను అనేలోపే ఈ క్రీపర్ మరోసారి వచ్చింది. పర్వాలేదు గైస్. మనం అటాక్ దారుణంగా చేసినాం. ఓకే. సో, ఫైనల్‌గా నేను కొన్ని కలెక్ట్ అయితే చేసుకున్నానన్నట్టు. 6 నా దగ్గర ఇప్పుడు మరోసారి అయితే పోయి తీసుకున్నాను. అండ్ మనకి కొన్ని దీంట్లో కూడా ఉన్నాయి 9. సో, మొత్తం టోటల్ మన దగ్గర 15 15 గన్ పౌడర్ అయితే కలెక్ట్ అయితే అయిపోయినాయి అన్నట్టు. అండ్ ఇప్పుడు మనం ఎళ్లి జస్ట్ దాన్ని క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి. సో, దానికోసం మనకి శాండ్ కావాలి కాబట్టి శాండ్‌ని కూడా మనం కలెక్ట్ చేయాలి. సో, లెట్స్ గో ఫటాఫట్ పైకెళ్ళి పోదామా ఇంకా? బట్ అంతకంటే ముందు ఒకసారి కేవ్‌ని చూడాలని అనిపించింది. సో, సరేలే ఇక్కడ నుంచి ఎట్లైనా వస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఈ ఐరన్‌ని కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకు అంటే అటు సైడ్ మీకు బంగారం కనిపిస్తుంది కదా! ఇటు సైడ్ జాంబీ‌లకి చూడకండి. జాంబీ ఈజ్ వెరీ చిల్లర్ థింగ్. వాడు పైనుంచి పడుతున్నాడు చూడండి. వాళ్ళకి నేను కింద ఉంది తెలిసిపోయింది. ఈ బచ్చవానితోటి నాకు చాలా దిమాగ్ ఖరాబ్ అయితది. సో, దీన్ని కూడా వీళ్ళని కూడా ఏసేశాను. సో, ఇక్కడ ఏంటంటే దీనికోసం మనకి ఐరన్‌ది కావాలి పికాక్స్. బట్ మన దగ్గర ఇది ఉంది కాబట్టి అది బ్రేక్ కాలేదు. సో, ఇప్పుడు నేను బంగారంని ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. సో, దాన్ని మనం తర్వాత కలెక్ట్ చేసుకుందాం. బట్ ఫటాఫట్ అయితే మనం పైకెళ్ళి బాంబ్ అయితే చేసుకోవాలి. సో, ఫైనల్‌గా ఈ విధంగామైన నాశనం చేసింది. అండ్ ఇక్కడ ఎవరు లేరు కదా అనేసి మంచిగా చుట్టూరు చూసుకున్నాను. సో, ఇప్పుడు దీన్ని మెల్టింగ్ పెట్టేసాను. సో, ఇప్పుడు మనం చేసుకోవాల్సింది బాంబ్ క్రియేట్. సో, బాంబ్ కోసం మనకు కావాల్సింది అండ్ శాండ్ అండ్ మన దగ్గర గన్ పౌడర్ ఆల్రెడీ సంపాదించాం కదా! సో, ఆ గన్ పౌడర్ ఉంది కాబట్టి మనం జస్ట్ వీటిని కలెక్ట్ చేయాలి. సో, సకసక దీన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఆల్‌రైట్. సో, ఇవన్నిటిని ఫటాఫట్ కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫటాఫట్ ఎళ్ళిపోదాం. ఎక్కడికెళ్ళిపోదాం? ఐ మీన్ క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికెళ్ళిపోదాం గైస్. సో, ఇక్కడ నా దగ్గర ఎన్ని క్రాఫ్ట్ అయితే 3. ఓకే. సో, ఫైనల్‌గా నేను 3 అయితే చేసుకున్నానన్నట్టు. సో, ఇది మన బాంబ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, దీన్ని మనం వచ్చే వీడియోలో బ్లాస్ట్ చేద్దాం మన హౌస్ అంతటిని కూడా. బట్ ఇప్పుడు మనం రివెంజ్ కంప్లీట్ అయింది. బాంబ్‌ని కూడా క్రాఫ్ట్ చేసుకుందాం. దీని కింద ఏముంది అనేది మనం వచ్చే వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్‌ని నోటిఫికేషన్‌లో ఉంచుకోండి. సో, బాయ్ గైస్.